మనతో బీఆర్ఎస్ నాయకులు దత్తాత్రేయ గారు ఉన్నారు. దత్తాత్రేయ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, గుడ్ ఈవినింగ్. కడియం శ్రీహరి గారు ఎక్కడుంటే అక్కడ ఇదే విధంగా వివాదాలు వస్తూ ఉంటాయంటూ కూడా గ్రౌండ్ లెవెల్లో ఒక మాట వినిపిస్తుంటుంది. గతంలో తాటికొండ రాజయ్యతో అయిన పాటు, లేకపోతే ఇప్పుడు చూసుకుంటే ఇటు కొండా సురేఖ గారితో అయినా కూడా ఏంటి అసలు ఆయన మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది, రాజకీయ వ్యూహాలు ఏ విధంగా ఉంటాయి? ఎందుకంటే మీ పార్టీలో పనిచేశారు ఆయన. కడియం శ్రీహరి గారు రాజకీయంగా విలువలు లేని రాజకీయ నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయిండు. ఇవాళ ఒక ఆడబిడ్డ, ఒక మహిళ తన సొంత శాఖలో తన ప్రమేయం లేకుండా జిల్లాకు సంబంధించిన మొత్తం దేవాదాయ శాఖ అధికారులతో మీటింగ్ పెట్టుకోవడము అంటే ఆమెకున్నటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి క్యాబినెట్ హోదాని అవమానపరిచినట్టు. కావలసి వాంటెడ్ గా ఇవాళ కడియం శ్రీహరి గారు ఆ యొక్క మంత్రిత్వ శాఖ పైన సమీక్ష పెట్టడము అంటే ఖచ్చితంగా మంత్రిత్వ శాఖ కాదు, మొత్తం క్యాబినెట్ ని అవమానపరిచినట్టు. మరి ముఖ్యమంత్రి గారే స్వయంగా ఈ నిర్ణయం తీసుకొని కడియం శ్రీహరి గారిని అప్రకటిత దేవాదాయ శాఖ మంత్రిగా ప్రకటించిండ్రా? డిస్టర్బెన్స్ వస్తుందండి. మరి చూడండి, మీ సౌండ్ వస్తుంది ఏదో. ఒకసారి డిస్టర్బెన్స్ సెట్ చేయండి. డిస్టర్బెన్స్ వస్తుందట. అక్రమ్, నాకు కూడా వచ్చింది. నేను అదే చెప్పిన. నేను కూడా దత్తాత్రేయ కూడా అదే వస్తుంది. ఎందుకంటే వాయిస్ రీసౌండ్ వస్తుంది. దత్తాత్రేయ గారు, కడియం శ్రీహరి గారికి కేవలం తనకు తన కుటుంబానికి పదవులుంటే చాలు తప్ప ప్రజా సమస్యలు గాని, ప్రజలకు సంబంధించినటువంటి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు గాని, నియోజకవర్గం సంబంధించిన డెవలప్మెంట్ విషయంలో గాని ఎలాంటి ఆలోచన లేకుండా దిగజారుడు రాజకీయాలు చేయడానికి నిలువెత్తు సాక్ష్యం ఎవరు అంటే కడియం శ్రీహరి అని తేలిపోయింది. తనకు ఇవాళ ఎక్కడో తన రాజకీయం అయిపోయింది, ఇంకా టీడీపీ పార్టీ కథమైపోయింది, రాజకీయమే లేదు అనుకున్నటువంటి వ్యక్తిని కేసీఆర్ గారు పిలిచి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసి ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పరిణామాల తర్వాత ఆయనని డిప్యూటీ సీఎం స్థాయికి తీసుకుపోయి ఆయనని డిప్యూటీ సీఎం చేస్తే అన్నం పెట్టినటువంటి పార్టీకి సున్నం పెట్టి పారిపోయినటువంటి వ్యక్తి కడియం శ్రీహరి. ఇవాళ ఇది ఏ పార్టీలో ఉన్నవా అంటే నేను ఏ పార్టీలో ఉండాలనో గా పార్టీలోనే ఉన్నా అని చెప్పేసి విలువలు లేకుండా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఇవాళ కొండా సురేఖ అనేటువంటి మహిళ వరంగల్ జిల్లాలో వాళ్ళకంటూ వాళ్ళ కుటుంబానికంటూ ఒక రాజకీయ పరమైనటువంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. వాళ్ళు ప్రజల మధ్యనే ఉంటారు అనేటువంటి పేరు ఉంది. ప్రజలకు ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం నెరవేరుస్తారు అనేటువంటి పేరు ఉంది. అట్లాంటి మహిళ ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఒక మహిళల పైన విలువ లేనటువంటి వ్యక్తి ఇవాళ ఆ మహిళా మంత్రికి ఇవాళ నిర్దాక్షిణ్యంగా అవమానపరుస్తూ ఆ మంత్రిని హేళన చేసినట్టుగా ఆ మంత్రిత్వ శాఖపై ఆధిపత్యాన్ని చెలాయించడము అంటే ఖచ్చితంగా ఆయన చట్టాన్ని చేతిలోకి తీసుకున్నట్టు మేము భావిస్తా ఉన్నాం. కడియం శ్రీహరి అనేటువంటి వ్యక్తికి ఎప్పుడో విలువలు తుంగలో దొక్కేసిండండి. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అంటే కూడా వర్గపోరుకు కేర్ ఆఫ్ అడ్రస్ కదండి. కాంగ్రెస్ పార్టీలో వరంగల్ జిల్లా అంటే ఇవాళ కడియం శ్రీహరి వర్సెస్ కొండా సురేఖ కావచ్చు, కొండా సురేఖ వర్సెస్ నాయని రాజేందర్ రెడ్డి కావచ్చు. ఇట్లా వరంగల్ జిల్లా మొత్తంలో ఎక్కడికక్కడ వర్గపోరు ఒకటి. ఆ పక్కనే ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ గారు వర్సెస్ వివేక్ వెంకటస్వామి గారు. ఇట్లా ఎవరి మధ్య చూసినా కూడా వర్గపోరు, ఆధిపత్య పోరు, నాకే ప్రాతినిధ్యం ఉండాలా, నాకే గౌరవ మర్యాదలు దక్కాలా. ఈ శాఖ అంటే కడియం శ్రీహరి గారిని నిజంగా చెప్పాలంటే ఎలాంటి ఆయనకు అధికారం లేదు, ఎలాంటి పదవి లేదు, ఓన్లీ కేవలం ఎమ్మెల్యే కొనసాగుతున్నాడు. అట్లాంటి వ్యక్తి వల్ల ఒక సమీక్ష నిర్వహిస్తున్నాడు అంటే మరి నిజంగానే ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకుండా నిర్వహించడం అది అసాధ్యం. రేవంత్ రెడ్డి గారే కొండా సురేఖ యొక్క ఆధిపత్యాన్ని మొన్నటికి మొన్న మనం చూసినాము. ఆ సమ్మక్క సారక్క టెండర్ల విషయంలో ఒక మహిళా ఆడబిడ్డ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మహిళ ఆమె శాఖకు సంబంధించినటువంటి టెండర్లను బలవంతంగా లాక్కొని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేటువంటి రెవెన్యూ శాఖ మంత్రి బలవంతంగా గుంజుకొని మరి ఆయన అనుచరులకు ఇప్పించుకొని అక్కడ ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని చేసినట్టుగా మనం చూసినాం. సో పాపం కొండా సురేఖకు అడుగడుగున అవమానాలు ఎదురవుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చినట్టే ఇచ్చి ముఖ్యమంత్రి గారే తన యొక్క శాఖకు సంబంధించినటువంటి సమీక్షలు ఇతరులను చేయమని ఆదేశాలు ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. మొన్నటికి మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సమ్మక్క సారక్క టెండర్ల విషయం అయితేనేంది, ఇగో ఇవాళ జరిగినటువంటి కడియం శ్రీహరి గారి సమీక్షా సమావేశాలు అయితేనేంది, ఇదంతా చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి గారు తనకంటూ ఒక వర్గాన్ని పెంచి పోషించుకుంటూ వర్గపోరుని సృష్టిస్తూ అశాంతిని రెచ్చగొడుతూ ఇవాళ తన కాలాన్ని పబ్బాన్ని గడుపుకొని ఎవరు కూడా నా పదవికి పోటీ ఉండకూడదంటే వాళ్ళ మధ్య పీకులాట పెట్టాలా, వాళ్ళ మధ్య పంచాయతీలు పెట్టాలా అనేటువంటి ఆలోచనలో ఉండడా, లేకపోతే కొండా సురేఖ మంత్రి పదవిని తీసేసి కడియం శ్రీహరి గారికి పదవి ఇస్తా ముందస్తుగా సమీక్షలు పెట్టిండా అనేది అర్థమవుతుంది.
కడియం శ్రీహరి గారి గురించి చెప్పండి. కడియం శ్రీహరి గారి రాజకీయ క్రమశిక్షణ ఏ విధంగా ఉండేది బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు? ఇప్పుడు ఇంతకు ముందు సీనియర్ నాయకులు, ఆ నియోజకవర్గానికి చెందినటువంటి నాయకులు, ఆ వర్గానికి సంబంధించినటువంటి ప్రజల కోసం తాపత్రయపడుతున్న ప్రజా సంఘాల జేఏసీ నాయకులైన జయరామన్న గారు చాలా స్పష్టంగా, చాలా ఓకే, అంటే ఆవేశంగా చెప్తా బయట ఉన్నాడు. బయట మా ఏమంటున్నారు? అందరికి తెలిసిన విషయాలు కాకుండా ఇన్సైడ్ పార్టీ అంతర్గతంగా ఏ విధంగా ఉండేది ఆయన క్రమశిక్షణ అని అడుగుతున్నాం. కడియం శ్రీహరి అనేటువంటి వాడు అవకాశవాది అండి. తనకు పదవి ఉండాల తప్ప ఇంకొకడు ఆయన ముందర ఆయన ఆయనతో పాటు సమానంగా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కూర్చుంటే కూడా సహించలేని వ్యక్తి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ లాంటి టికెట్ల విషయంలో కూడా ఒకరికి ఇస్తానని చెప్పేసి ఇంకొకరికి టికెట్లు ఇచ్చి మంచి వాక్చాతుర్యము, చదువుకున్నవాడు, మాట్లాడగలిగేవాడు ఉంటే ఆ నియోజకవర్గంలో ఆయనకు పోటీ వస్తాడనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని మొత్తం కూడా నాశనం చేసేటువంటి దురుద్దేశం ఉన్నటువంటి వ్యక్తి, విలువలు లేనటువంటి వ్యక్తి. కేవలం తను, తన కుటుంబం, ఇవాళ తనకున్న ఏకైక బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం ఒక డిప్యూటీ సీఎం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ చెత్తకు చేరిండు అంటేనే ఆయన ఏ స్థాయి విలువలు ఉన్నటువంటి వ్యక్తి అర్థమైతా ఉంది. గతంలో రాజకీయం ఎట్లా చేసిండు, ఇప్పుడు రాజకీయం ఎట్లా చేస్తా ఉన్నాడు. పాపం అక్కడ ఉన్నటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి రాజయ్య గారి రాజకీయ విషయంలో కూడా నమ్మించి మోసం చేసిండు. కేసీఆర్ గారికి ఎన్నో అబద్ధపు మాటలు చెప్పి కేసీఆర్ గారిని కూడా నమ్మించిండు, టికెట్ తెచ్చుకున్నాడు, ఎమ్మెల్యే అయ్యిండు. ఆ తర్వాత నా బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం నేను ఓడిపోయే పాటలు ఎట్లా ఉంటా అని చెప్పేసి, నేను గెలుస్తున్న పార్టీలకు పోతున్నా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సంకన చేరి తన బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం తనను డిప్యూటీ సీఎం చేసినటువంటి పార్టీని కూడా కాదని ఇవాళ రాజకీయం చేస్తాను. ఇట్లా విలువలు లేనటువంటి వ్యక్తి, చిన్నవాళ్ళు లేకపోతే చదువుకున్న వాళ్ళు, కొంత విలువలు సమాజంలో సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు రాజకీయాలకు రావడం అసలు ఇష్టం లేనటువంటి వ్యక్తి, వాళ్ళ రాజకీయ భవిష్యత్తును తుంగలోనే తొక్కేటువంటి వ్యక్తి కడియం శ్రీహరి గారు. కడియం శ్రీహరి గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. ఇప్పుడు ఆయన కూడా ఒడిసిన ముచ్చటగా ఇదే చివరి ఎన్నిక అని చెప్పేసి వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కానీ అక్కడ ఉన్నటువంటి మా జయరామన్న లాంటి వాళ్ళు కూడా అంటా ఉన్న దాన్ని బట్టి చూస్తుంటే అర్థమైపోతా ఉంది. కడియం శ్రీహరికి ఇదే చివరి ఎన్నిక. ఇంకా తన కూతురు ఏమైనా ఉంటదేమో రాజకీయాలు, కానీ ఆయన మాత్రం అయిపోయిందండి. ఆ వరంగల్ ప్రజలందరూ కూడా కడియం శ్రీహరి వ్యవహారం గాని ఆయన రాజకీయ తీరు గాని చూస్తే ఏహభావం కలుగుతా ఉంది, అసహించుకుంటా ఉన్నారు. కడియం శ్రీహరి నుంచి శాశ్వతంగా రాజకీయాల నుంచి ఆయన్ని బయటకు పంపించేటువంటిది ప్రజలే చూసుకుంటారు, ఆ వరంగల్ నియోజకవర్గమే చూసుకుంటారు.